దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ ఎంతో పొగిడాడండి. యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చేశాడు చెప్పండి? కొంతమంది మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం చేస్తారు చెప్పండి? పొగుడుతారు. అప్పుడు మనకేమైద్ది? ఏమవుదా? మీకేం అవట్లేదా? మిమ్మల్ని పొగిడిన తిడితే ఏమైద్దండి? తిడితే మిమ్మల్ని ఏమన్నా అంటే, మరి పొగిడితే అది చెప్పట్లా, దాచిపెడుతున్నారు. ఉబ్బిపోతానని చెప్పండి. ఉబ్బిపోతే ఉబ్బిపోయారు, పగిలిపోకండి. జాగ్రత్తగా వినండి. బైబిలు తీయని వారు, తీయలేని వారు దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. చాలు ప్రియులారా, ఈరోజు ముగ్గురిలో నీవెవరవు? అందరు చెప్తారా మాట? ముగ్గురిలో నీవెవరవు? ఎవరు ఈ ముగ్గురు? 14వ వచనములో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, న్యాచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు, స్పిరిచువల్ మ్యాన్. న్యాచురల్ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. 3వ అధ్యాయంలో శరీర సంబంధులైన మనుషులు, శరీర సంబంధి, కార్నల్ మ్యాన్. ఓకే, ఇంకిటి చూడండి. ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి, శరీర సంబంధి. ముగ్గురులో నీవెవరవు? ఇది దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. 3 రకాల మనుష్యులు కనబడుతున్నారు కదా. ఈ ముగ్గురులో నీవెవరవు? న్యాచురలా, స్పిరిచువలా, లేదా కార్నలా? నీవెవరవు? మనము తెల్లవాళ్ళమని, నల్లవాళ్ళమని, ఆ జాతని, ఈ జాతని, ఆ దేశమని, ఈ దేశమని, మన మనుషుల్ని మనము విభజించిన విధానం వేరు. మనుష్యులను విభజించుకున్న విధానం వేరు. దేవుడు మనిషిని చూసి చెప్తున్న మాట వేరు. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రకృతి సంబంధిగా ఉంటున్నాడు మనిషి. దేవుని స్తోత్రం. ఎలా ఉంటున్నాడు? ప్రకృతి సంబంధిగా ఉంటున్నాడు, లేదా ఆత్మ సంబంధిగా ఉంటున్నాడు, లేదా శరీర సంబంధిగా ఉంటున్నాడు. ఎవరండి అసలు ప్రకృతి సంబంధి అంటే? మరి ఎవరిని మనం ప్రకృతి సంబంధులు అనాలి? ఎవరిని ఆత్మ సంబంధులు అనాలి? ఎవరిని ఆత్మ సంబంధులు అనాలి? ఎవరిని మనము శరీర సంబంధులు అనాలి అనే విషయము మనం లోతుగా ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. ప్రకృతి సంబంధి అంటే రక్షింపబడని వ్యక్తి. ఎవరండి? రక్షణ లేని వ్యక్తి, న్యాచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధి అంటే అతనికి విశ్వాసము లేదు, దేవుని యందు విశ్వాసము లేదు. అతడు ప్రకృతి సంబంధి. ఇతడు రక్షణ అనుభవము కలిగినటువంటి వ్యక్తి కాదు. రెండవదిగా ఆత్మ సంబంధి అంటే రక్షింపబడిన విశ్వాసి.
దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, ఆత్మను పొందుకున్న వ్యక్తి ఆత్మ సంబంధి. దేవుని స్తోత్రం. మూడోది శరీర సంబంధి ఎవరయ్యా అంటే, ఇతడికి విశ్వాసము ఉన్నది కానీ ఇతనికి ఎదుగుదల లేదు. విశ్వాసం ఉన్నది కానీ ఏమి లేదు, వృద్ధి లేదు, ఎదుగుదల లేదు. అతనిలో గ్రోత్, అభివృద్ధి లేదు. ఊరికే విశ్వాసం ఉంచుతున్నాడే కానీ, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడే కానీ ఇతడు ఆత్మ సంబంధి అయితే కాడు. ఇతడు లోకములో ఉంటాడు, దేవునిలో ఉంటాడు. ఇతను విశ్వాసి అంటాడే కానీ విశ్వాసం లేదని చెప్పలేం. విశ్వాసం ఉంటుంది కానీ లోకాన్ని విడిచిపెట్టలేడు. లోకానుసారిగా జీవిస్తాడు, ఆత్మానుసారిగా జీవిస్తాడు. ఎంత విచిత్రం కదండి, ఎంత ఆశ్చర్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలాంటి 3 రకాల మనుష్యులు మనకి కనబడతా ఉన్నారు. ఎవరికైనా రోగం ఉంటే అతన్ని ఏమంటాం మనం? చెప్పండి, రోగి అంటాం. ఏమంటామండి? ఆరోగ్యం గలవాడు అంటాం. రోగం లేనివాడిని ఏమంటాం? ఆరోగ్యవంతుడు అంటాం. రోగం ఉన్నవాడిని రోగి అంటాం. రోగి అర్థమవుతాడు, ఆరోగ్యవంతుడు అర్థమవుతాడు. అర్థం కాని వాడు ఎవరు? రోగం ఉన్నది కానీ కోలుకుంటూ ఉన్నాడు. ఇతడు కోలుకుంటాడో కోలుకోడో తెలీదు. మనం అంటాం కదా, ఏంటి బాగానే ఉందని చెప్పారు కదండి, మొన్న రిపోర్ట్స్లో కొంచెం పర్లేదని చెప్పారు కదా, బాగానే కోలుకుంటున్నాడని చెప్పారు కదా, మరి బాగుపడుతున్నాడని చెప్పారు కదా, మొన్న నేను వచ్చి చూసినప్పుడు మాట్లాడాడు కదా, కొంచెం లేచి నడిచాడు కదా, మరి ఏంటండి ఎంతలోనే ప్రాణం పోవటం? ఇతను కోలుకున్నాడా కోలుకోలేదా? చెప్పాలి దేవుని బిడ్డలారా, కోలుకోలేదు. కోలుకుంటున్నాడా అంటే కొంచెం కోలుకున్నాడు కానీ పూర్తిగా కోలుకోలేదు. పూర్తిగా కోలుకోక ముందే అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు అర్థమవుతుందా వ్యత్యాసం? ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి అర్థమైపోతున్నారు, కానీ శరీర సంబంధి అర్థం కావడం లేదు. ప్రకృతి సంబంధి అతనికి అసలు రక్షణే లేదు, విశ్వాసమే లేదు. ప్రకృతి సంబంధి ఇంకా ఎలా అర్థం చేసుకున్నాం? ప్రకృతి సంబంధి దేవుని ఆత్మను కలిగిన వాడు కాదు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు కాదు. అందుకే ఇక్కడ మనం చదివిన వాక్యంలో ప్రకృతి సంబంధికి ఈ విషయాలు అర్థం కావు. అసలు నువ్వు ఎంతైనా చెప్పు కానీ అతనికి అర్థం కావు. ప్రకృతి సంబంధి అయిన వాడు మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ప్రకృతి సంబంధికి దేవుని విషయాలు ఎలా ఉన్నాయి? భలే చెప్పారు, దేవుని స్తోత్రం. ప్రకృతి సంబంధికి దేవుని విషయాలు, నువ్వు దేవుని గురించి ఏదైనా చెప్తే వానికి ఎక్కదది లోపలికి, రివర్స్ కొట్టిద్ది. ప్రకృతి సంబంధి అతడు విశ్వాసము లేనివాడు, దేవుని మీద నమ్మకము లేనివాడు గనుక అతనికి ఆ మాటలన్నీ కూడా ఇట్ ఈస్ ఫూలిష్నెస్ అంటాడు, అంతే సింపుల్గా. అంటే ఈ ప్రకృతి సంబంధి దేవుని నుండి డిస్కనెక్ట్ అయిపోయాడు. దేవునికి ఇతనికి కనెక్షన్ లేదు. ఏం లేదండి, కనెక్షన్ లేదు. దేవునికి ఆ వ్యక్తికి కనెక్షన్ లేకపోవటం వలన అతడికి వెర్రితనముగా ఉంటుంది. ఏమండి, ప్రార్థన చేద్దామండి, మీకేదో ఇంట్లో బాగాలేదంటే అతనికి వెర్రితనంగా ఉంటుంది. వీళ్ళెవర్రా ప్రార్థన చేస్తానంటారు? దేవుడు క్షమిస్తాడండి, దేవుడు పాపములను క్షమించేవాడు, నీ పాపములు క్షమించబడతాయి అంటే అతనికి వెర్రితనంగా ఉంటుంది. అర్థమైందండి?
అతనికి వెర్రితనంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇటు కొంచెం లాక్కోండి బ్రదర్, మీరు కూడా కనపడతారు నాకు. ఇటు ఇటు అటు కాదు, ఇటు ఇటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతనికి చాలా వెరితనంగా ఉంటాయి. ఒకవేళ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి, నీకు నిత్య జీవం అనే వరం వస్తుంది అంటే ఏం మాట్లాడుతున్నాను? అర్థం కావు ప్రియులారా, అర్థం కావు. ప్రకృతి సంబంధికి దేవుని విషయాలు వెర్రితనంగా ఉంటాయి. మనము చెప్పిన ప్రతిసారి మనల్నే హేళన చేస్తారు. అర్థమైందండి? మనము చెప్పి మనము చులకన చేయబడతాం. మనం సత్యమును ప్రకటించడం ద్వారా వాళ్ళకి సత్యమును చెప్తే వారు మనల్ని చులకనగా చూస్తారు, మనల్ని హేళన చేస్తారు. ప్రకృతి సంబంధం చెప్పండి అందరూ. ఎవరండినా? ప్రకృతి సంబంధి. ప్రకృతి సంబంధి దేవుని యొక్క ఆత్మ, ప్రకృతి సంబంధిలో దేవుని ఆత్మ ఉండడు. ఆత్మ దేవుడు ఉండాలి అంటే ప్రకృతి సంబంధిలో ఉండడు. విశ్వాసము కలిగినటువంటి దేవునితో కనెక్షన్ కావాలనుకున్న వారికే ఆత్మ వస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, మన అందరి చేతుల్లో ఈ రోజుల్లో ఏముంది? బైబిల్ ఉందా? బైబిల్ కూడా లేదేమో, కానీ ఇది మాత్రం ఉంటుంది కదా. స్మార్ట్ ఫోన్. సరే, ఏదో ఒక ఫోన్ తీసుకోండి. ఆ ఫోన్లో చాలా అందమైన ఫోను, ఖరీదైన ఫోన్. కానీ ఆ ఫోన్లో నేను అడుగుతాను మిమ్మల్ని, శేషగిరి గారిని అడుగుదాం, ఏమండి మీ ఫోన్లో సిమ్ ఉందా? ఏ నెట్వర్క్ మీరు వాడుతుంది? బిఎస్ఎన్ఎల్. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంత మంచి ఫోన్ ఉన్నా ఫోన్లో సిమ్ లేకపోతే నెట్వర్క్ ఉన్నట్ట లేనట్ట? ఫోన్ ఉంది కానీ నువ్వు ఎవరితో మాట్లాడలేవు. నీది చాలా అందమైన ఫోన్, ఇట్లా చూసుకోవడానికే తప్ప నువ్వు ఎవరితో కూడా హలో అని మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే దీనిలో నెట్వర్క్ లేదు, నో కనెక్షన్. దీనికి నెట్వర్క్ లేనప్పుడు, దీనిలో సిమ్ లేనప్పుడు, ఇప్పుడు సిమ్ కార్డు కూడా ఇన్బిల్ట్ అయి వస్తుంది, అది వేరే విషయం. మొత్తానికి సిమ్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక నెట్వర్క్ ఉండాలి. యవనస్తులారా వింటున్నారా? నెట్వర్క్ లేకపోతే నీ ఫోన్ వేస్ట్. నువ్వు అసలు అది ఫోన్ అని చెప్పుకొని కూడా వేస్ట్. నీ ఫోన్తో ఉపయోగం లేదు. నీకు ఫోన్ ఉంది అంటే నీకు కనెక్షన్ ఉండాలి. దేవునికి స్తోత్రం. అనేక మంది జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? దేవునితో కనెక్షన్ లేదు మనిషికి. అతడే ప్రకృతి సంబంధి. దేవునితో సంబంధము లేదు. దేవునితో సంబంధం లేకుండా అనేక మంది ఈ భూమి మీదకి వస్తున్నారు పోతున్నారు. కొంతమంది వస్తున్నారు, దేవునితో సంబంధం పెట్టుకుంటున్నారు, రక్షింపబడుతున్నారు, వీళ్ళు కూడా పోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ సైకిల్ ఆగటం లేదు. ప్రకృతి సంబంధులు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. ఆత్మ సంబంధులు వస్తున్నారు, పోతున్నారు. శరీర సంబంధులు వస్తున్నారు, పోతూ ఉన్నారు. ఈ భూమి మీద ఇలా జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు ఇంకా మనం సజీవులుగా ఉన్నాం కదండి, ఇంకా బ్రతికే ఉన్నాం కదా. మనం ఎవరం అనేది ఒకసారి చూసుకుందాం. హూ యామ్ ఐ? నేను న్యాచురల్ మ్యానా? నేను ప్రకృతి సంబంధినా కాదా? ప్రకృతి సంబంధులకు దేవుని విషయాలు వెర్రితనముగా ఉన్నవి. అనేక మంది నాస్తికులు ఏమంటారో తెలుసా? దేవుని గురించి మాట్లాడితే వీడు చేతగాని వాడు, వీడు దద్దమ్మ, వీడికి జ్ఞానం లేదు, వీడు పని చేయడు, వీడు పని చేయటానికి ఇష్టం లేదు, అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే భక్తి అంటున్నాడు. నాస్తికులు దేవుణ్ణి నమ్మరు. అందుకే కీర్తన గ్రంథములో కీర్తన 14వ కీర్తన 1వ వచనంలో ఏముంటుందండి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు
చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. విన్నారా? 14:1 రాసుకొని వినండి. దేవుడు లేడని ఎవరంట? అది బైబిల్ చెప్పేది. ఇప్పుడు నాస్తికులు దేవుడు లేడు అంటారు. దే ఆర్ ఏథిస్ట్స్. అంటే దేవునితో వారికి కనెక్షన్ ఉందా లేదా? ఉందా? దేవుడితో కనెక్షన్ లేని వారు దేవుడు లేడు అని చెప్తారు అంతే. దేవునితో కనెక్షన్ ఉన్న వాళ్ళు దేవుడు ఉన్నారు అని చెప్తారు. ఇప్పుడు దేవుడు ఉన్నారు, దేవుడు లేడు అనే గొడవ కంటే అసలు దేవుడు ఎవరు, నా దేవుడే దేవుడు, నీ దేవుడు దేవుడు కాదు అనే గొడవ ఎక్కువైపోయింది. ఎన్ని గొడవలు ఉన్నాయి? అసలు దేవుడే లేడు అనేది ఒక గొడవ అయితే, రెండవది ఏంటి? రెండవది పెద్ద గొడవ ఏంటండి? నా దేవుడే దేవుడు, నీ దేవుడు దేవుడు కాదనేది ఇంకో పెద్ద సమస్య అయిపోయింది. సరే, దేవునితో కనెక్షన్ లేనివాడు, దేవుని ఎరగనివాడు, దేవుని యందు విశ్వాసం ఉంచనివాడు, ప్రియులారా, ప్రకృతి సంబంధులు, న్యాచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధికి దేవుని విషయాలు అర్థము కావు. ప్రకృతి సంబంధి దేవుని విషయాలను హేళన చేస్తాడు. అతడికి దేవుడు అన్న, ప్రార్థన అన్న, ఇంకేదన్నా కూడా అతనికి అర్థమే కాదు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. అబ్బా, అసలు ఏం జరగబోతుందో వాళ్ళకి తెలియదంట, కానీ విస్తారంగా మాత్రం మాట్లాడతారు. ఎవరంట వాళ్ళు? బుద్ధిహీనులు. చెప్పండి అండి అందరూ. 561 పేజీ. మీరు తిప్పుతూ ఉండే లోపు నేను చెప్పుకొని వెళ్ళిపోతా, మీకేం అర్థం కాదు. అందుకని కొన్నిసార్లు తిప్పలేనప్పుడు వింటం బెస్ట్. హల్లెలూయా. అంటే తీయొద్దంటలా, తీయడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. ఏం చదివాం మనం? 10:14లో కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. చాలండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ఆయాసపడతారంట. ప్రయాసము చేత వీరికి అసలు త్రోవే తెలియదు. ఏం తెలియదు? మార్గము తెలియదు, త్రోవ తెలియదు. వీళ్ళు ఎంత ప్రయాసపడతారంటే, అబ్బాబా, ఈ ప్రయాసకు కనీసం ఫలితం దక్కలేదే. ఏం దక్కలేదు? ఇంత ప్రయాసపడినా త్రోవ తెలియలేదే. ఇంత ఆయాసపడినా కూడా అయ్యో మార్గం తెలియలేదే. బుద్ధిహీనులకు అలా జరిగిద్దంట. ప్రియులారా, ఏమి జరగబోతుందో, ఏమి కలుగబోతుందో ఎరుగకపోయినా కూడా వారు విస్తారంగా మాట్లాడతారు. ప్రకృతి సంబంధులు. నికోదేము అనే ఒక వ్యక్తి అర్ధరాత్రి వేళ యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, నువ్వు చేసే కార్యాలు ఎవ్వరూ చేయలేరయ్యా, నువ్వు చేస్తున్న ఈ గొప్ప కార్యాలు నువ్వు చేస్తున్నావంటే అసలు నీ అంత గొప్ప బోధకుడు, సద్బోధకుడా అని పిలుస్తూ వచ్చాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. 3:2 చివరి భాగంలో ఏమవుదా? మీకేం అవట్లేదా? మిమ్మల్ని పొగిడినా తిడితే ఏమైందండి? తిడితే మిమ్మల్ని ఏమన్నా అంటే, మరి పొగిడితే అది చెప్పట్లా, దాచిపెడుతున్నారు. ఉబ్బిపోతానని చెప్పండి.
ఉబ్బిపోతే ఉబ్బిపోయారు, పగిలిపోకండి. చూడండి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో అప్పుడు యేసు ప్రభు అస్సలు ఉబ్బిపోలేదండి, మామూలుగా ఉన్నాడు అంతే. చాలా సాధారణంగా ఉన్నాడు ఆయన ఉండి, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నికోదేమో, ఆపు కాస్త, పొగటం ఆపు నన్ను. నువ్వు నన్ను పొగిడినంత మాత్రం నువ్వు తప్పించుకోలేవయ్యా. నీకు ఒక మార్గం చెప్తూ ఉన్నాను. నికోదేమో ఎవరండి? బోధకుడు. చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలీలకు బోధకుడు. అతడు ఈజ్ ఎ టీచర్. ఆయన బోధకుడై ఉండి ఈయన దగ్గరకు వచ్చి సద్బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు, గొప్పగా పొగుడుతున్నాడు యేసయ్యను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే యేసయ్య ఒకే ఒక మాట చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని చెప్పాడు. అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఈ మాట అనగానే ఆయనకి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయంటే, నికోదేమో, ఇదేంటి, మనిషి ఒకసారి జన్మిస్తాడు కదా, మళ్ళా క్రొత్తగా జన్మించటం ఏంటి? చాలా పెద్ద బోధకుడు, గొప్ప బోధకుడు అని చెప్పి నేను పిలిస్తే, ఈయన చేసే కార్యాలను బట్టి నేను ఆ మాట చెప్తే, ఈయన చెప్పే ఈ మాటకు అసలు ఏమైనా అర్థం ఉందా? అయ్యా, ముసలివాడైన మనుష్యుడు మరలా తల్లి గర్భములోనికి వెళ్ళి ఎలాగూ జన్మించగల, అసలు ఈ మాట చిన్నపిల్లోడైనా అడగటానికి ఆలోచిస్తాడు. ఈయన ఎట్లా అడుగుతున్నాడు? ఏమండి, ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఉందిగా, కాస్త వయసు జ్ఞానం ఉంది కదా. పెద్దవాళ్ళు అన్నప్పుడు తెలియకపోతే మౌనంగా ఉన్నా ధన్యులం అవుతాం, కానీ పెద్దవాళ్ళం అని చెప్పి చిన్న తరహాగా మాట్లాడితే ఇప్పుడు పెద్దవాళ్ళు అనాలా, పిల్లలు అనాలా? నికోదేమంటున్నాడు, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో నాకు అర్థం కాలేదయ్యా, నేను బోధకుడినైనా కూడా నాకు అసలు అర్థం కాలేదయ్యా, కొంచెం దయచేసి దీని గురించి చెప్పయ్యా అంటే బాగుండేది. ఈయన అంటున్నాడు, ముసలివాడైన మనుష్యుడు మరలా తల్లి గర్భం. ఎక్కడన్నా జరిగిద్దండి? ఒకసారి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా తల్లి గర్భంలోకి ఆ వ్యక్తి ఎలాగెళ్తాడు, ఎలా జన్మించగలడు అని ప్రశ్నిస్తున్నాడు మరలా. అప్పుడు ప్రభు అన్నాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇక దీన్ని విడిచిపెట్టి ముందుకెళ్తున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఇదిగో నీకు తెలీదా? దేర్ ఈజ్ ఎ సెకండ్ బర్త్. హల్లెలూయా. శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ. ఆత్మీయమైన జన్మ నీకు కావాలి అనగా రక్షణ నీకు కావాలి. నువ్వు రక్షింపబడలేదు, నువ్వు బోధకుడివే కానీ, నువ్వు బోధిస్తావే కానీ నీకేం లేదు, నూతన జన్మ అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు. ఒక వ్యక్తి దేవునితో కనెక్షన్ పెట్టుకోవాలి, ఆత్మతో కనెక్షన్ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, అతడు నికోదేమో చాలా ఆందోళన చెందాడు, సందేహపడ్డాడు, ఏమర్థం కాదు. అలాగే పరిసయ్యులు కూడా చాలామంది యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ చూశారు కానీ విశ్వాసం ఉంచలేదు. మీరేమంటారో తెలుసా? పాస్టర్ గారండి, ఇదిగో ఒక కుంటివాడిని తీసుకొస్తున్నాను, కానీ ఈరోజు మీరు ప్రార్థన చేసి అతనికి కాలు వచ్చేసట్టు చేయండి, దెబ్బతో వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ నమ్ముకుంటారండి అంటారు. కానీ అది జరగదు. ఏం జరగదు? ఒకవేళ కుంటివాడు లేచి నడవచ్చేమో కానీ వారందరూ నమ్ముకుంటారంటారే. కాదు. ఎన్నోసార్లు యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసి పరిసయ్యులు అతన్ని సిలువ వేయండి, బాగు చేసినందుక, మేలు చేసినందుక,
సత్యమును ప్రకటించినందుక? ఎందుకు సిలువ వేయాలి? పరిసయ్యులు వారు కళ్ళారా చూశారు కానీ నమ్మలేరు. ప్రకృతి సంబంధి. చెప్పండి అందరూ, మరలా చెప్పండి. నమ్ముతాడా? ఈ రోజుల్లో ప్రకృతి సంబంధులు దేని మీద మనసు పెడుతున్నారో తెలుసా? ఈ లోక ఐశ్వర్యం మీద మనసు పెడుతున్నారు. ఈ లోకంలో ఉన్న విజ్ఞానం మీద, సైన్స్ మీద మనసు పెడుతున్నారు. ఇప్పుడు డెవలప్ అవుతున్న టెక్నాలజీ మీద మనసు పెడుతున్నారు. దాని మీదే ఆధారపెడుతున్నారు. దీన్ని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను ప్రియులారా. మనమందరము ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ప్రతి అవసరము తీర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆమేన్ చెప్పరా? అమ్మో, ఇంత అలసిపోతారని అనుకోలేదండి. బలమైన ఆహారం సిద్ధపరచుకొని వచ్చి ఉంటారు ఇంటి దగ్గర. కొంచెం ఇక్కడ హుషారుగా ఉండండి. హల్లెలూయా. ఎల్లగానే దేవుని స్తోత్రం. ఐశ్వర్యమును, సైన్స్ని, టెక్నాలజీని వాడొద్దు అంటలా ఇక్కడ. ప్రకృతి సంబంధి కేవలము దాని మీద మాత్రమే ఆధారపడతాడు అని చెప్పడానికి. దేవుని స్తోత్రం. ప్రకృతి సంబంధి. ఒకప్పుడు మనిషి ఎవరండి? బట్టలు వేసుకోవడం వచ్చా మనిషికి? అసలు తినటం వచ్చా? చెప్పట్లేదు మీరు. మనిషి అనాగరికంగా ఉన్నప్పుడు మనిషి జంతువుల్లో జంతువుగా బ్రతికిన రోజులు మర్చిపోయాడు. ఇప్పుడు విజ్ఞానము పెరిగింది. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యం పెరిగింది. అసలు మట్టిలో బంగారం ఉందని, బంగారం అనే ఒక ఆ మెటల్కి విలువ ఉన్నదని తెలుసా? అప్పుడు బంగారము దొరికినా ఇసిరి అటు పడేసేటటువంటి అజ్ఞానములో ఒకప్పుడు మనిషి ఉన్నాడు. ఇప్పుడు బంగారం అంటే విలువ తెలుసు. టెక్నాలజీ పెరిగింది, అనేకమైన ఆలోచనలు పెరిగినాయి, సైన్స్ అభివృద్ధి అయింది. ఇప్పుడు పూర్తిగా దాని మీద ఆధారపడి ఇదే చాలు, ఇదే లైఫ్ అంటే దేవుడు లేడా? ఒకప్పుడు నువ్వు అనాగరికంగా ఉన్నప్పుడు, నీకు ఏ జ్ఞానము లేనప్పుడు, ఏ ఆకులో ఏది దొరికితే అది తిన్నావు, ఏదంటే అది తాగావు. స్లోగా, నెమ్మదిగా జ్ఞానము, దేవునికి స్తోత్రం, అభివృద్ధి వచ్చింది, ఫ్యాషన్ వచ్చింది, చక్కని బట్టలు వేసుకోవడం, ఎవరే బట్టలు వేసుకోవాలో, ఎలాగుండాలో, తోటివారితో ఎలాగుండాలో, ఇదంతా అభివృద్ధి అయిన పూర్తిగా ఆత్మీయ విషయాలను మనుషులు పక్కన పెట్టారు. చెప్పండి అండి, ఏ విషయాలను? దేవుని సంబంధమైన విషయాలు పక్కకి. ప్రకృతి సంబంధికి కేవలము ఐశ్వర్యము, సైన్సు, టెక్నాలజీ తప్ప వేరే దేని మీద ఆధారపడి, ప్రకృతి సంబంధి పూర్తిగా దాన్ని నమ్ముకున్నాడు, దేవుని కాదు. ప్రకృతి సంబంధి ఆత్మీయ విషయాలను పట్టించుకోలేడు. అతనికి ఎదుగుదల లేదు ప్రియులారా, ఎదుగుదల లేదు. అది ప్రకృతి సంబంధి. రెండో విషయం, శరీర సంబంధి గురించి మాట్లాడుకుందాం. రెండో మనిషి ఎవరండి? శరీర సంబంధికి ఎదుగుదల లేదు, పరిపక్వత లేదు, పరిణతి చెందలేదు. ప్రియులారా, ఆత్మ సంబంధి అంటే పరిణతి చెందినటువంటి వ్యక్తి, విశ్వాసి. శరీర సంబంధి అంటే అపరిపక్వమైన విశ్వాసి. విశ్వాసం ఉన్నది కానీ అపరిపక్వత, ఎదుగుదల లేదు, పెరుగుట కోరుకోవడం లేదు, ఎదుగుదలను, అభివృద్ధిని ఆశపడటం లేదు. ఇతడు కార్నల్ మ్యాన్, శరీర సంబంధి. చెప్పండి అందరూ, శరీర సంబంధి. నేను విశ్వాసం ఉన్నది అంటాడు కానీ, నేను రక్షింపబడ్డాను అంటాడు కానీ, ఇతడికి పరిపక్వత లేదు. ఇతని జీవితంలో కోపం అలాగే ఉంటుంది, అసూయ అలాగే ఉంటుంది, గర్వం అలాగే ఉంటుంది, ఇతరుల గురించిన చెడ్డ మనసు అలాగే ఉంటుంది. కానీ విశ్వాసి అంటాడు,
ఇతని జీవితంలో దేవుని కంటే సుఖమును ఎక్కువగా ఆశపడతాడు, దేవుని కంటే సుఖానుభవంని ఎక్కువ కోరుకుంటాడు, ఆశీర్వాదాన్ని ఎక్కువ కోరుకుంటాడు. కానీ ఇతడు విశ్వాసి అంటాడు. అపరిపక్వత, ఎదుగుదల లేని విశ్వాసి, వృద్ధి లేని విశ్వాసి. ప్రియులారా గమనించండి, మరి కొరింథీ సంఘంలో అలాంటి వారు ఉన్నారు. ఎక్కడండి? అంటే ఏంటండి? సంఘములో ఉంటారు వీళ్ళు, కార్నల్ పీపుల్, శరీర సంబంధులు సంఘములో ఉంటారు. రక్షణ లేని వారు సంఘం బయట ఉంటే, మాకు విశ్వాసం ఉన్నది, మేము రక్షింపబడ్డామన్న వారు వీరు సంఘములో ఉంటారు. అంటే సుమారుగా 80% ఉండొచ్చేమో, చెప్పలేం. సంఘములో 100కి 80% ఉండొచ్చేమో, లేదా కొన్ని సంఘాల్లో 90 ఉండొచ్చేమో, ఓన్లీ 10% ఆత్మీయులు ఉండొచ్చేమో, మనకు తెలియదు. దేవునికి తెలుసు లెక్కలన్నీ. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శరీర సంబంధి అంటే చక్కని ఉదాహరణ బైబిల్ నుండే ఏమిటో తెలుసా? పాలు తాగే స్థితి. ఏంటంట? అక్కడే ఉంది, అవన్నీ నేను చదివించడానికి సమయం లేదు. పాలు తాగే వాళ్ళని శిశువులు అంటారండి కదా. 10 ఏళ్ళు వచ్చినా పాలు తాగుతుంటే చెప్పాలి. హల్లెలూయా. తల్లులారా చెప్పండి, మీ పిల్లలకి 10 సంవత్సరాలు పాలు ఇచ్చారా మీరు ఎవరైనా? 10 ఎవరు లేరు, చూసారా? ఒకవేళ మీ పిల్లవాడు 10 ఏళ్ళు కనుక పాలు తాగుతుంటే సంథింగ్ రాంగ్, ఏదో జరిగిందండి, పొరపాటు, ఖచ్చితంగా చూపించాల్సిందే. 10 ఏళ్ళకు కూడా పాలే తాగుతున్నాడు పిల్లవాడు, ఎదుగుదల లేదు, వృద్ధి లేదు. అందుకే మీరు శరీర సంబంధులుగానే మీతో నేను మాట్లాడవలసి వచ్చింది, ఆత్మ సంబంధులుగా నేను నీతో మాట్లాడలేకపోతున్నానని అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయములో వారితో మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్న వారు అనేక మంది శరీర సంబంధులుగా ఉన్నారు, మీతో నేను ఆత్మ సంబంధులుగా మాట్లాడలేకపోతున్నాను. ఎంత బాధపడుతున్నాడంటే ఆయన, ఎంత వేదన చెందుతున్నాడంటే ఆయన, అయ్యో వీళ్ళకి ఎదుగుదల లేదే, అయ్యో దెర్ ఈజ్ నో గ్రోత్. వీళ్ళు అభివృద్ధిని నిరాకరిస్తారంట. నువ్వు నేర్చుకోవాలంటే నో, నువ్వు నేర్చుకోవాలంటే ఏమంటారు? నేర్చుకోవడానికి మనస్సు అంగీకరించదు. ఐఆమ్ ఓకే, విశ్వాసం ఉంచానుగా చాలు, నువ్వు చెప్పేదంతా లేదా బైబిల్ మాట్లాడేదంతా నేనేమైనా మార్చుకో, నో 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 నో, ఐ విల్ నాట్ అలౌ. శరీర సంబంధి, కార్నల్ మ్యాన్ అభివృద్ధిని కోరుకోడు. నేను దినదినము లేదా సంవత్సరానికి నేను దేవునిలో ఎదగాలండి, దేవునిలో ఎదగాలి. నేనేంటి ఇంకా నేను ఆత్మీయ స్థితిలో చాలా కిందే ఉన్నట్టుగా ఉన్నాను, నేను కొంచెము ఉన్నతంగా నా ఆత్మీయ జీవితం ఇంకొంచెం బెటర్ లైఫ్ నాకు కావాలని కోరుకోరు వాళ్ళు, శరీర సంబంధులు. ఎవరండి వాళ్ళు? శరీర సంబంధులు. ఇప్పుడు శరీర సంబంధులు చాలా ఎక్కువగా ఎక్కడ కనబడుతున్నారో తెలుసా? సోషల్ మీడియా. ఎక్కడండి? ఈ మాట అన్నప్పుడు అనేటటువంటి నన్ను కూడా కామెంట్ చేయొచ్చు, నా మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, నెగిటివ్గా కామెంట్ పెట్టవచ్చు. శరీర సంబంధులు పని ఏంటయ్యా అంటే, వీరు దేవునితో కనెక్షన్లో ఉండి దేవునిలో ఎదగాలని కోరుకోరు. వీళ్ళు చేసే సేవ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళు చేసే సేవ అంతా ఎక్కడ ఉంటుందండి? ఆన్లైన్లో ఉంటుంది. ఏంటయ్యా వీళ్ళు చేసే సేవ అంటే, ఏదో ఒక సిద్ధాంతం గురించి అది తప్పు ఇది తప్పు, వాళ్ళు ఇది అది అది అని మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సంస్థల గురించి మాట్లాడతారు, లేదా రాజకీయాల గురించి మాట్లాడతారు. 24 గంటలు ఆన్లైన్లోనే మినిస్ట్రీ. సత్యమును బోధించరు, క్రీస్తు ప్రేమను ప్రకటించరు, దేవుని వాక్యాన్ని ప్రకటించరు. వీరు ఆన్లైన్లో ఎప్పుడు చూసినా వాదనలు, తర్కాలు పెట్టుకొని ఉంటారు. శరీర సంబంధులు. ఎవరండి? శరీర సంబంధులు.
వీళ్ళు చేసే పరిచర్య అంతా 24 గంటలు ఎవరో ఒకరిని దూషించుచు, ఎవరో ఒకరిని తిడుతూ, అనేకమైన విషయాల గురించి వాళ్ళలో తప్పులు ఎంచుతూ, వాళ్ళ మీద నేరం మోపుతూ, వీళ్ళ మీద నేరం మోపుతూ వీళ్ళు చేసే సేవంతా ఇదే. శరీర సంబంధులు. ఎదుగుదల లేదండి, అభివృద్ధి లేదు. ఎందుకు దీన్ని చేయటం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? నా తోటి సహోదరుడు నేర్చుకుంటాడా? నా తోటి సహోదరుడి ఎడల ప్రేమ ఉంటే నేను ఇదే నా విధానము అని ఆలోచించరు వాళ్ళు. శరీర సంబంధులు. ఎంతైనా చెప్పు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బురద జల్లుతూనే ఉంటారు. బురద బురద బురద, నోరు తెరిస్తే బురద. ఇదిగో ఈ పాస్టర్ సురేష్ పాస్టర్ ఇట్లా, ఇదిగో ఈ సిస్టర్ ఇట్లా, ఇదిగో ఈ పాస్టర్ అట్లా, ఈ సంఘం అట్లా, ఆ సంఘం అట్లా, ఈ సంస్థ అట్లా, ఆ వీళ్ళు విశ్వాసము కలిగిన వారే, వీళ్ళు శరీర సంబంధులు. ఆన్లైన్ మినిస్ట్రీ వీళ్ళకి ఎన్నో మోటివ్స్ ఉండొచ్చు. అనేక మంది ఎందుకు ఇట్లాగ వాదనలు పెట్టుకొని, ఎందుకని ఇతరుల యొక్క తప్పులు ఎంచుతూ 24 గంటలు సోషల్ మీడియాని, ఆ ప్లాట్ఫామ్ని ఎందుకు వాడుకుంటారు తెలుసా? వీళ్ళు ఆ విధంగా పాపులర్ అవ్వాలని. ఇదిగో ఈయన పాపులర్ అవ్వలేదు, ఈయనకి మంట కలుగుతుంది అనుకుంటారు. పాపులర్ అవ్వాలా, పేరు వచ్చేసేయాలా. ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే అసలు నువ్వెంతరా, నీ సబ్స్క్రిప్షన్స్ ఎంతరా, నా గురించి మాట్లాడుతూ ఉంటారు. నీదెంత, నీ ఛానల్ ఎంత, నీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంత, అది చూసేది ఎంతమంది, యు ఆర్ ఆఫ్టర్ ఆల్ మ్యాన్, నువ్వు నా గురించి మాట్లాడుతావు అంటారు. అంత భయంకరులు శరీర సంబంధులు. ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. శరీర సంబంధులు వీరు కొరింథీ సంఘములో ఉన్నారు. వీరేమంటారో తెలుసా? వీరు నేను పౌలు వాడను అంటారు, లేకపోతే నేను అపోలో వాడను అంటారు. ఏమంటారు చెప్పండి? విడగొడతారు. నేను ఈ పార్టీ, నేను ఆ పార్టీ, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకొని తప్పులేదు. నువ్వు ఒక బోధకునికి నువ్వు అటాచ్ అయ్యి ఉండాలి తప్పకుండా. కానీ నీ బోధకుడే గొప్ప, నా బోధకుడు చెడ్డ అనేటట్టు కాదు, విభజించటం కాదు, దేవుని ప్రేమ. అందుకే అక్కడ పౌలు మాట్లాడతాడనమాట. శరీర సంబంధుల ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. శరీర సంబంధులు ఎప్పుడూ కూడా ఇతరులను ద్వేషిస్తూ, దూషిస్తూ, వీళ్ళు దేవుని పని కాదు చేసేది. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ ఎవరైనా గొప్పగా పనిచేస్తున్నారు అనుకుందాం, వాళ్ళలో తప్పులు లేకపోవచ్చేమో, ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎవరైనా బాగా అభివృద్ధి చెంది, ఎవరైనా దేవుని పని గొప్పగా చేస్తుంటే, వారి దగ్గర ఒకవేళ గొప్ప సంఘము, గొప్ప విశ్వాసులు ఉంటే, ఈ శరీర సంబంధులైనటువంటి వారు, సంఘములో ఉండే ఈ శరీర సంబంధులు ఏం చేస్తారో తెలుసా? వారిని ఎవరైతే ముందు బాగా పాపులర్ అయ్యారో, ఎవరైతే వారి మీద బురద చల్లటం మొదలు పెడతారు, వీళ్ళు పాపులర్ అవ్వాలని. శరీర సంబంధులు ఏనాడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయరు. ఏనాడు అవకాశం దొరికితే ఒకసారి వెళ్ళి ఆ బ్రదర్తో, ఆ తమ్ముడితో, ఆ అన్నతో మాట్లాడాలి. బ్రదర్, మీరు చేస్తుంది తప్పు, ఇలాంటిది బైబిల్లో ఎక్కడా లేదని చెప్పరు, ప్రార్థన చేయరు, లేదా వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయరు. కానీ వీళ్ళకి తెలిసిందంతా చల్లడమే. శరీర సంబంధులు సత్యబోధన ప్రకటించే కంటే, క్రీస్తు ప్రేమను ప్రకటించే కంటే వీరికి తెలిసింది ఇదొకటే: వీరు ఎప్పుడు కూడా ఎదుటివాని కంటిలో దూలమున్నది కాదు. ఏమంటారు? ఎదుటివాని కంటిలో నలుసుంది అంటారు. దేవుని స్తోత్రం. ఏముందండి? నలుసుంది. ఇదిగో నీ కంట్లో నలుసుంది. యేసయ్య అంటున్నాడు కదా, ఒరే దూలం ఉంది నీ దాంట్లో. ఏమంటున్నాడు యేసయ్య? నీ సహోదరుడి కంటిలో నలుసు అంటున్నావు కదా, అసలు నీ కంట్లో ఏముందో తెలుసా? పెద్ద దూలం. అసలు దూలం పట్టిద్దండి? దూలము కంట్లో పట్టిద్దా చెప్పండి? మనము స్పీడ్గా రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడో అసలు మనకి కనబడినటువంటి నలకలు మన కంట్లోకి వచ్చి పడతాయి కదా. స్పీడ్గా బైక్ మీద వెళ్తుంటే దుమ్ము వచ్చి పడిద్ది కదా, అది మనకే కనపడదు.
ఎదుటివాని, కానీ అది పడిన తర్వాత మనకు మంట వస్తుంది కనుక రుద్దుతాము. ఎదుటివాడు చెప్తాడు నీ కంట్లో ఏముంది, నలుసుంది అని కదా. ఇప్పుడు అసలు దూలం పట్టదు కదా, ఎందుకని యేసయ్య దూలము. చదువుతారా మాట? మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు. కంటిలో దూలముండగా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసి అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. నీవు తీసివేయుటకు నీకు కనబడును. దేవుని స్తోత్రం చెల్లించండి. దీని గురించి నేను చాలాసేపు మాట్లాడాలనుకున్నాను కానీ అవకాశమే లేదు. దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను. ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని తీసివేయటానిక, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని అడ్డం పెట్టుకొని నువ్వేదో సాధించటానిక? మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో. దేవుని స్తోత్రం. శరీర సంబంధులు ప్రియులారా, శరీర సంబంధులు, కార్నల్ పీపుల్, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుంది? ఆదివారం చర్చికి వస్తారు, సోమవారం నుంచి శనివారం వరకు శని పట్టిన వాళ్ళలాగా లోకంలోనే ఉంటారు. నేను ఎవరిని తిట్టట్లేదు సుమా, మీలో ఎవరిని నేనేమంటలా, జనరల్గా మాట్లాడుతున్నా. ఆదివారం చర్చికి వచ్చి సోమవారం నుంచి శనివారం వరకు వీళ్ళకి శని పట్టినట్టుగా ప్రవర్తిస్తారు. లోకంలోనే ఉంటారు, ప్రతి చోట మోసం చేస్తూనే ఉంటారు, అబద్ధాలు చెప్తూనే ఉంటారు. శరీర సంబంధులు. వీరు చేయాల్సిన ప్రతి తప్పిదం చేస్తారు, మళ్ళీ ఆదివారం ప్రార్థనకు వచ్చేస్తారు. హల్లెలూయా. అది నేనైనా మీరైనా ఒకటే. గాడ్ ఈజ్ జడ్జ్. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధుల యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవిత విధానము బహు భయంకరము, కంపు కొట్టే జీవితం. వాళ్ళు కోలుకుంటారో అలాగే పోతారో తెలియదు. రోగం ఉంటే రోగి అనొచ్చు, రోగం లేకపోతే ఆరోగ్యవంతుడు అనొచ్చు. వీడికి ఆరోగ్యం పూర్తిగా లేదు, పూర్తిగా రోగం కూడా లేదు, రెండూ ఉంటున్నాయి. శరీర సంబంధి, లోకానుసారమైన విశ్వాసి. చెప్పండి అందరి మాట, మరలా చెప్పండి. ఏం చేయాలండి అలాంటి వాళ్ళందరినీ? ఏం చేయాలి? ఎవరు ఏం చేయలేరు. పౌలు ఏం చేస్తున్నాడు? గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అదండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడటం లేదు, మీ వల్ల నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అనేక సార్లు దేవుని వైపు నడిపిస్తున్న నాయకులకు, దేవుని దైవజనులకు, దేవుని సేవకులకు కలిగే బాధ ఏంటో తెలుసా? పూర్తిగా చర్చికి రాకపోయినా, అసలు పూర్తిగా నేను నమ్మనని చెప్పి విరుద్ధంగా ఉన్నా పర్లేదు, కానీ వస్తూ పొడుస్తూ ఉంటారండి, వాళ్ళతోనే బాధ. వీళ్ళు శరీర సంబంధులు. వీరు దేవుని మందిరానికి వచ్చి దేవుని స్వరూపాన్ని కోరుకోరు. అవును, నిజమే, మొన్నటిదాకా అలాగున్నాను బ్రదర్, నేను కొంచెం ఆ విషయంలో మారుతున్నానని మార్పుకి ఇష్టపడరు. యాజ్ ఇట్ ఈస్. వారి వలన గాయాలు, వారి వలన ప్రసవ వేదన. అయ్యో ప్రభువా క్షమించు నాయనా, నేను చెబుతున్నాను ప్రభువా, నీ మాట చెప్పానయ్యా, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, కానీ శరీర సంబంధిగానే ఆ వ్యక్తి
చాలాసార్లు కొంతమంది గురించి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది, చాలా బాధ కలుగుతూ ఉంటుంది. సేవకురాలు నేను ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు తనకి పౌరుషం, ఉక్రోషం వచ్చేస్తుంది. కంట్రోల్. దేవునికి స్తోత్రం. ఛీ, అసలు ఏంటండి వీళ్ళు, అసలు ఎందుకు వీళ్ళు అసలు? ఆ? ఆగు ఆగు. నువ్వు నేను దేవుని మహాకృపలో నేర్చుకున్నాం, ఎదుగుతున్నాం. ఎంత సమయం ఇంకా వీళ్ళకి, ఇంకా ఎంత ఇన్ని సంవత్సరాలుగా వస్తూ 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 ఈ విషయంలో చిన్న మార్పు కూడా లేదే. ప్రార్థనే అంటున్నారు అన్నీ. ఎందుకని ఏమో చూద్దాం వాళ్ళు కోలుకుంటారేమో, వాళ్ళ జబ్బు, వాళ్ళ రోగము కుదుటపడిద్దేమో, వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారేమో, ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా వేచి చూద్దాం, ఇంకా ప్రేమతో ప్రవర్తిద్దాం. గద్దిస్తే లేకపోతే హెచ్చరిస్తే వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోతారేమో, ఏమో వాళ్ళకి ఇంకా పర్వాలేదు, పోతే పోయారు. కొన్నిసార్లు అలాంటి వాళ్ళ వల్ల అసలు ఆరోగ్యవంతులకి అంటుకుంటుందండి జబ్బు అనే మాటలు వస్తూ ఉంటాయి మా ఇద్దరి మధ్యలో. నిజమే ప్రియులారా, ఎదగని వారు ఎంతకాలం చూసినా అలాగే ఉంటారు. శరీర సంబంధులు ఎంత భయంకరము. మూడవదిగా చూస్తే ఆత్మ సంబంధి అంటే పరిణతి కలిగిన వ్యక్తి, లేదా సంపూర్ణముగా దేవుని ఆత్మను పొందుకొని ఆత్మకు లోబడే వ్యక్తి. ప్రియులారా, ఆత్మతో నడిపించబడే వ్యక్తి. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధి. పైన శరీర సంబంధులకు ఉదాహరణ టైం లేదని స్కిప్ చేశాను. ఉదాహరణలు రాసుకోవాలనుకుంటే రాసుకునేవాళ్ళు. లోతు, అలాగే కొరింథీ సంఘములో ఉన్న విభజనలు. లోతు గురించి ధ్యానించండి. శరీర సంబంధియా కాదు అర్థమవుతుంది. అలా కొరింథీ సంఘంలో ఉన్న విభజనలు. ఆత్మ సంబంధి, స్పిరిచువల్ మ్యాన్. చెప్పండి అందరూ మాట. ఆత్మ సంబంధి చెప్పాలండి. మొదటి వాళ్ళు ఎవరు? ప్రకృతి సంబంధి. రెండోది ఎవరు? శరీర సంబంధి. మూడోది ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఆత్మ సంబంధి, స్పిరిచువల్ మ్యాన్. ఆత్మతో నడిపించబడతాడు గనుక ఇతడు ఖచ్చితంగా గమ్యానికి కరెక్ట్గా చేరతాడు. దేవుని స్తోత్రం. ఆత్మకు లోబడుతున్నాడు గనక దేవుని యందే విశ్వాసం ఉంచి ఎప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా వెంటనే ఆత్మ దగ్గర ఒప్పుకొని, ఆత్మను దుఃఖపరిచినందుకు క్షమాపణ వేడుకొని మరలా ఆత్మీయ జీవితం కట్టుకుంటూ ఆత్మలో ఎదుగుతూ ఉంటాడు గనక ఆత్మ సంబంధి కరెక్ట్గా గమ్యమునకు చేరతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆత్మ సంబంధి. హల్లెలూయా. ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సింపుల్గా అందరికీ బాగా అలవాటు అయిపోయింది. బైక్ మీద కూడా ఫోన్ పెట్టుకొని మనం వెళ్ళాల్సిన చోటుకి ఎలా వెళ్ళిపోతున్నామండి? GPS. ఎలా వెళ్ళిపోతున్నాం అసలు మనకు తెలీదు. అక్కడెక్కడో బిర్యానీ సెంటర్ ఉందని మనకు తెలుసా? గొల్లపూడిలో ఏదో బిర్యానీ గురించి విని ఆ పేరు కొట్టేసేసి ఇక్కడ స్టార్ట్ చేసేసి ఆ GPS చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. కరెక్ట్గా ఆ పాయింట్కి వెళ్తున్నాం. ఎన్ని ఊర్లైనా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం. తెలియని ఏ సిటీలోనైనా. మొన్న నేను చెప్పే కదా, అసలు బొంబాయి నాకు తెలియదు. వెళ్ళాను, ఆటో వాడు రాంగ్ ప్లేస్లో దించేశాడు. ఏం చేశాను? అదే GPS. వీడెంత మోసం చేశాడు, డబ్బులు తీసుకొని. మనకి హిందీ రాదు కాబట్టి ఏం చేస్తాం? లెఫ్ట్ రైట్, ఇది బెస్ట్ అనుకున్నా. 2 కిలోమీటర్లు వెళ్ళిపోయాను. నేను బుక్ చేసుకున్న హోటల్ కనపడుతుంది అక్కడ. దేవా, ఈ అర్ధరాత్రి నన్ను కాపాడేవయ్యా ఈ సిటీలో అనుకొని లోపలికి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. GPS నిన్ను కరెక్ట్గా నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి నిన్ను చేర్చింది కదా. ఆత్మ గలవాడు ఆత్మ ద్వారా నడిపించబడి పరలోక రాజ్యం వెళ్తాడు. ఆత్మ సంబంధి ఆత్మ ద్వారా నడిపించబడతాడు.
ఆత్మ సంబంధులుగా మనము జీవించాలి. మనము ఎదుగుదల కోరుకోవాలి. ప్రియులారా, మనకు ఆత్మీయమైన గ్రహింపు గలవారముగా బైబిల్ స్టడీలో వింటున్నాం. గ్రహించే ఆత్మ, చెప్పండి. విన్నారు కదా మొన్న కొద్దిమంది. గ్రహించే ఆత్మ కలిగితే ఆ గ్రహింపు వస్తుంది. ఏది లెఫ్టా రైటా స్ట్రైటా ఎటు వెళ్ళాలి. ఆగిపోవాలంటే ఆగిపోతాం, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. అంతేగాని మన ఇష్టానుసారంగా ప్రవర్తించు. ఆత్మ సంబంధి ఆత్మకు లోబడతాడు, ఆత్మ ఫలము కలిగి ఉంటాడు. ప్రియులారా, చీకటి సమయంలో కూడా, గాఢాంధకార పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడతాడు. క్రీస్తు మనసును కలిగి ఉంటాడు. అలాగే సమాధానమును తీసుకురావడానికి, ప్రేమను పంచడానికి ప్రయత్నిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర సమాధానం లేదు అంటే, మీరు ఎవరైనా ఇద్దరి మధ్యలో గొడవ పెడుతున్నారంటే మీరు ఆత్మ సంబంధుల కాదు, ఆలోచించండి. ఇద్దరి మధ్యలో ఉన్న వివాదాన్ని మీరు సాల్వ్ చేస్తున్నారంటే మీరు సమాధానకర్తలు. యేసు ప్రభు సమాధానకర్తగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనండి అలసిపోయింది, మీరు అలసిపోలేదు, చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు సమాధానకర్తగా వచ్చాడు. సమాధానకర్తవా లేకపోతే గొడవలకు కర్తవా? అదే ఆత్మ సంబంధులు అలా ఉంటారు. ప్రేమను పంచుతారు, తగ్గింపు గుణం కనపడుతుంది. వారికి అన్నీ ఉన్న అణిగిమణిగే ఉంటారు. కొంతమందికి ఏమీ లేకపోయినా ఏమంట ఎగిరెగిరి పడతారంట. అదేంటో మరి. ఉన్నవాడు కదా ఎగరాల్సింది, ఉన్నవాడు కూడా ఎగిరేవాడు ఉన్నాడు. కానీ కొంతమందికి అన్నీ ఉన్నా, అంతా ఉన్నా, అన్నీ తెలిసినా నెమ్మదిగా ఉంటారు, దీనత్వంతో ఉంటారు, నేర్చుకోవడానికి ఇష్టపడతారు. దేవుని స్తోత్రం. కొంతమంది అసలు అబ్బే ఏ మాత్రం అందరు. పౌలు గొప్ప పరిచర్య చేశాడు ప్రియులారా, ఆత్మ నింపుదల కలిగిన పరిచర్య చేశాడు. స్టెఫను ఆత్మతో నిండుకున్న వ్యక్తిలాగా తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆత్మ సంబంధిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొంతమంది చదువులు ఆపేసి ఉంటారు. 9th క్లాస్, 4th క్లాస్, లేదా 10th క్లాస్, లేదా సగములో వదిలేస్తారు. వాళ్ళని ఏమంటాం మనం? వాళ్ళని ఏమంటామండి? డ్రాప్ అవుట్స్ అంటాం. ఏమంటాం? డ్రాప్ అవుట్స్ అంటే, ఏరా వెళ్ళొచ్చుగా, 10th ఒక సబ్జెక్టేగా ఫెయిల్ అయ్యింది, ఎట్టో కొట్ట అదొక్కటి కష్టపడి 10th ముగించిన ఆయన, నేను వెళ్ళలేక, నేను నా వల్ల కాదు, నేను నేర్చుకోనేక. డ్రాప్ అవుట్స్. చెప్పండి అందరూ ఆ మాట. వాళ్ళకి నేర్చుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళే నేర్చుకోని వాళ్ళే ప్రకృతి సంబంధులు. ఇంకొంతమంది ఉంటారు కిండర్ గార్డెన్. ఎప్పుడు చూసినా ఎల్కేజీ నుంచి ఊకేజీ. కొంతమంది ఏమంటారు తెలుసా? పిల్లలు ఏమంటారండి? ఏం చదువుకున్నావురా అంటే ఏమంటారు? ఊకేజీ అంటారు. ఊకేజీ ఎక్కడ ఉందో అనుకుంటే ఊ కాదు, అది యూకేజీ. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ అక్కడే. ఇక మళ్ళీ ఎల్కేజీ, యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ. కిండర్ గార్డెన్ నుంచి బయటికి రారు, కేజీల్లోనే ఉంటారు కాళ్ళు. వాళ్ళకి అదే స్కూలు. వాళ్ళే శరీర సంబంధులు. కొంతమంది గ్రాడ్యుయేట్స్. చప్పట్లు కొడతాం దేవునికి. కొంతమంది ఎవరండి? గ్రాడ్యుయేట్స్. ఎల్కేజీ మొదలుకొని, యూకేజీ మొదలుకొని, వాళ్ళు 10th దాటిపోయి, ఇంటర్ దాటిపోయి, డిగ్రీ చేసి డిగ్రీ కూడా ముగించేస్తారు. వాళ్ళ గుర్తెవరో తెలుసా? ఆత్మ సంబంధులు. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ప్రభుని సహాయం అడుగుదాం. ప్రభువా, ఒకవేళ ప్రకృతి సంబంధిగా ఇంకా దేవునితో కనెక్షన్ లేకుండా, విశ్వాసము లేకుండా ఉంటే ఈరోజు ఇప్పుడే, అయ్యా నీతో నాకు సంబంధం కావాలి, నన్ను రక్షించు ప్రభువా. ఒకవేళ నువ్వు రక్షింపబడ్డావు అనగా విశ్వాసం అయితే వచ్చింది, కానీ నువ్వు ఇంకా శరీర సంబంధిగానే జీవిస్తున్నావు, లోకంలో ఉంటున్నావు, దేవునిలో ఉంటున్నావు, ఎదుగుదల లేదు. నన్ను మార్చయ్యా. ఈ కిండర్ గార్డెన్ నుంచి నేను కాలేజీకి వెళ్ళాలి. హల్లెలూయా. నేను గ్రాడ్యుయేట్ అవ్వాలి.
కోరుకుందాం ప్రియులారా. ఆత్మీయ జీవితంలో అడుగు పెడదాం. ప్రభువా, నేను ఆత్మ సంబంధిగా ఉండాలి, పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఉండాలి. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం.